ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ గదా! నాకు మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. ఒక 12-14 ఎల్‌పీఏ ప్యాకేజ్ అయితే ఈజీగా హ్యాక్ చేసి క్రాక్ జేయాలను. ప్రస్తుతానికైతే సి ప్రోగ్రామింగ్ ఆల్‌మోస్ట్ వచ్చేసింది. తర్వాత పైథాన్ నేర్చుకుంటా. తర్వాత ఇంకా అదేదో ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఉంటది. జావా. అది గూడా నేర్చేసుకుంటా. ఇంకా 3 ఇయర్స్ ఉంది. మస్త్ ఈజీ. ఫస్ట్ ఇయర్‌లో కొన్ని కారణాల వల్ల 1, 2 బ్యాక్‌లాగ్‌లు పడడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. కానీ 10-12 ఎల్‌పీఏ ఫిక్స్. ఇది పక్కా కొడుతున్నాం మనం. ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నా. తర్వాత జావా నేర్చేసుకుంటే ఇంకా 2 ఇయర్స్ ఉంది సెట్. లైఫ్‌లో కొన్ని కొన్ని సార్లు కాన్ఫిడెన్స్ ఉండాలి గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. 10-12 ఎల్‌పీఏ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్. ఒక 7-9 ఎల్‌పీఏ అంటే ఏది కాదనుకున్నా చేతిలో 60,000 ఉంటాయి. జావా విషయానికొస్తే కొంచెం కష్టంగానే ఉంది నేర్చుకోవటం. కానీ ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి ఈజీ. జావా అనేది చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్. దాన్ని మాస్టర్ చేయాలంటే బ్రిలియంట్ మైండ్ అండ్ టైం కూడా ఉండాలి. నా దగ్గర ఆ 2 లేవు. బట్ పైథాన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. పైథాన్ లైబ్రరీస్ చాలా యూజ్‌ఫుల్. లైఫ్‌ని ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి? అందుకనే జావా బదులు పైథాన్ చూజ్ చేసుకున్నా. ఇంక సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్‌కొస్తే నాకున్న స్కిల్‌కి నెలకు 20,000 ఇచ్చినా కళ్ళకద్దుకొని తీసుకుంటా.